నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పలు విధానపరమైన నిర్ణయాలు, భూ కేటాయింపులు తదితర కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే ఏపీ CRDA బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యంగా కొన్ని రాజధాని ప్రాంతంలోని కొన్ని ముఖ్యమైన అంశాల మీద కూడా ఈరోజు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. హైకోర్టు భవనాల వద్ద 547 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ CRDA బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. 9 జిల్లాల పరిధిలో అమరావతి ఎకనామిక్ రీజన్ RPSP ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. CRDA సొంతంగా ఏదైతే అగ్నిమాపక విభాగం ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఈరోజు ఆమోదం తెలపనుంది. PPP విధానం ప్రాతిపదికన ఏదైతే డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో అమరావతిలో పర్యాటకానికి కూడా ఏపీ కేబినెట్ ప్రోత్సాహం అందించే విధంగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. జైంట్ అబ్జర్వేషన్ వీల్ ను నిర్మించేందుకు కూడా ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. LPS లేఅవుట్ లో వీధి పోర్ట్లు ఉన్న ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్లలో ATMలు, PS లాంటి వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను PPP లేదా జాయింట్ వెంచర్ విధానంలో కల్పించేందుకు కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలుపనుంది. నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీలో భాగంగా అనువుగా లేని ఫ్లాట్లు ఏదైతే గ్రామ కంటాలలో 5 సెంట్ల వరకు కూడా కేటాయించేందుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు కూడా సంబంధించి గత ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు కూడా ఏపీ కేబినెట్ ఈరోజు ఆమోదం తెలుపనుంది. LPS లేఅవుట్ లోని 495 మంది రైతులకు కొత్త అలాట్మెంట్ కోడ్లు మారవడంతో వారికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కూడా ఈరోజు ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. రాజధాని ప్రాంతంలో దిగువ మధ్య తరగతి వర్గాలకు ఇళ్ల స్థలాలపై కూడా ఏపీ కేబినెట్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే తల్లికి వందనం పథకం నిధులు విడుదలపై కూడా ఏపీ కేబినెట్ ఈరోజు చర్చించే అవకాశం ఉంది. పలు భూ సంస్థలు కూడా భూములు కేటాయించే విధంగా కూడా ఏపీ కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపుతుంది. ఏపీ కేబినెట్ అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిట్ చాట్ కూడా చేయనున్నారు. కేబినెట్ ఎజెండా తర్వాత ఏదైతే వైసీపీ సర్కార్ చేస్తున్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తిప్పుకొంటేందుకు కూడా మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజధాని ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని రైతులతో కావచ్చు, DSC విద్యార్థులతో కావచ్చు, DSC సంబంధించిన టీచర్స్ అభ్యర్థులతో కావచ్చు 2 రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ తర్వాత ఈ మంత్రులతో కూడా ఈ అవకాశంలో చర్చించే అవకాశం ఉంది. మంత్రులకు ఒక దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ప్రతిపక్షం అలా చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళకు ధీటుగా కూడా మాట్లాడే విధంగా కూడా ప్రణాళిక రూపొందించాలంటూ కూడా ముఖ్యమంత్రి కేబినెట్ భేటీ అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు కూడా చర్చించే అవకాశం ఉంది. 2 ఏళ్లు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో దీని గురించి కూడా ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కొండలరావు.
ఈవేళ రేపు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. ఈ సందర్భంగా